అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ప్రభునందు ప్రియ స్నేహితులరా, మన ఆధ్యాత్మిక జీవితంలో అనేక విషయాలలో ముందుకు కొనసాగాలి అనుకుంటున్నటువంటి మనం కొన్ని సందర్భాల్లో ఆగిపోతూ ఉంటాం. మన యొక్క విశ్వాస పరుగు పందెం కొన్ని సందర్భాల్లో తప్పడడుగులు వేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నటువంటి పౌలు వలె మనం కొనసాగలేక అలసిపోయి చతికిల పడిపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ప్రతి సందర్భంలో మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది. అంతే మాత్రమే కాకుండా అదొక దిక్సూచిగా ఉండి ముందుకు నడిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. అసలు ఏ పరిస్థితుల్లో దేవుడు నన్ను పిలిచాడు, నన్ను ఎన్నుకున్నాడు, నన్ను రక్షించాడు, నేను ఏం చేయాలి, ఎలా అడుగులు ముందుకు వేయాలి అనేటువంటి ఒక స్పృహ మనలో తప్పకుండా ఉండాలి. లేకపోతే రక్షించబడ్డాము అన్నదానికి ఆ పేరుకి మనం సార్థకం చేసిన వాళ్ళం కాలేము కూడా. చాలా సందర్భాల్లో అడుగులు ముందుకు వెయ్యాలనుకుంటాం, కానీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. కారణాలు చాలా చెబుతాం. మనం చుట్టూ ఉన్న పరిస్థితులను మనం వాటికి ట్యాగ్ చేస్తూ ఉంటాం. కానీ మన పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గుర్తించగలిగినట్లయితే ప్రతి దినము కూడా అది సుదినం, ప్రతి విషయము కూడా అది మనకు ఎంతో సౌభాగ్యంగా కనబడుతూ ఉంటుంది. కొన్ని విషయాలు మనం ఏ విధంగా మాదిరికరమైనటువంటి వారుగా ఉండాలో కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. తెప్పరిల్ల చేయువాడుగా మనం ఉండాలి. తెప్పరిల్ల చేయువారముగా మనం ఉండాలి. తెప్పరిల్ల చేయుట అనంటే రివైవ్ అనగా ఉజ్జీవింప చేయువాడుగా ఉండాలి, బలపరిచేవారుగా ఉండాలి, సపోర్ట్గా మనం ఉండాలి. నమ్మకమైన దూత తన యజమానుని తెప్పరిల్ల చేయువాడుగా ఉంటాడంట. యజమాని ఇతన్ని బలపరచడం కాదు, ఈ దూత అనగా ఆ పరిచారకుడే యజమానుని సైతం కూడా బలపరిచే యొక్క శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాడంట. ఎంత అద్భుతమైనటువంటి విషయం. మనలో అనేక మంది మన వారిని బయట వారిని తల్లకిందులు చేసేవారుగా ఉంటాం, తికమక పెట్టేవారుగా ఉంటాం, తగాదాలు సృష్టించేవారుగా ఉంటాం. పురోగమనంలో తీసుకెళ్లాల్సిన మనం వాళ్ళని తిరోగమనంలోకి తీసుకుని వెళ్ళిపోతాం. మన యొక్క సహవాసం ఆ విధంగా ఉండకూడదు. ఇనుము చేత ఇనుము పదునగును అన్నట్లుగా మనము అనేకులకు ఉపయోగపడేవారుగా మనం ఉండాలి. ప్రభు అంటారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటాడు. అంటే రుచికరమైన వారుగా ఉండాలి అని. మీరు లోకమునకు వెలుగైనారు అంటాడు. అంటే నీ వెలుగుమయమైన జీవితం నువ్వు జీవిస్తూ అనేకులను నీవు చీకటిలో ఉన్నటువంటి వారిని ఆకర్షించాలి అని గుర్తు చేస్తారు. మన పరిస్థితులు ఎలానే ఉండండి, మనం మాత్రం అనేకులను ఉజ్జీవింప చేయువారుగా, తెప్పరిల్ల చేయువారుగా మనము ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మరోసారి చూడండి ఆ మాట. నమ్మకమైన దూత
తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. పౌలు చక్కని మాట అంటాడు, తీతు రాక మమ్మను ఆదరించింది అంటాడు. తీతు ఆదరించువాడు, బలపరచువాడు, చేయూతనిచ్చువాడు, ఈజ్ ఎ వెరీ గుడ్ సపోర్టర్. ఎపఫ్రా ప్రార్థనలో పోరాడువాడు, తీతు ఆదరించువాడు, తిమోతి పరిచారకుడు, ఒనేసిము చక్కని సహకారి, ఫీబే సంఘ పరిచారకురాలు. ఇలా గమనిస్తే అనేక మంది పరిచర్యలో పౌలుకి సహకారులుగా ఉన్నారు. అంత మాత్రం కాకుండా పౌలుని సైతం కూడా వారు బలపరిచేవారుగా ఉన్నారు. ఈరోజు మనం ఆ విధంగా ఉన్నామా పరీక్షించుకోవాలి. చాలామంది అంటారు, తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావేరా. అంత మాత్రం కాకుండా మరొకొన్ని మాటలు మాట్లాడతారు. ఏమనంటే, ఉప్పు తిన్నాం కదా, కృతజ్ఞత కలిగి ఉండాలి కదా ఆ కంపెనీ వారి పట్ల, లేదంటే ఆ డిపార్ట్మెంట్ వారి పట్ల, మన తోటి వారి పట్ల, మన యజమాని పట్ల. కానీ మనం గోతులు దవ్వుతూ ఉంటాం. వాడు ఎలా పడిపోవాలో చూస్తాం, వాడి బలహీనతలు ఏంటో చూస్తాం, వాడికి ఎలా నష్టం వచ్చిందో గమనిస్తూ ఉంటాం. ఎప్పుడు మనం సహకారులుగా ఉండాలి. ఇప్పుడు మనకు ఒక అనుమానం వస్తుంది, నేను అలా ఉంటే మరి నాకేం వస్తుంది? నీవు ఉన్నత స్థలాల్లో ఉండగలుగుతావు. ఉసూరు అంటూ ఆ మూల ఈ మూల కూర్చోవు. నీవు అనేకులు తెప్పరిల్ల చేయవాడిగా, ఉజ్జీంప చేయవాడిగా ఉంటే నీవు ఉన్నతమైన స్థానంలో ఉండగలుగుతావు. ఉదాహరణకి వచ్చిన సందర్భం గుర్తు చేసుకున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో దావీదు సిగ్లగు ప్రాంతంలోకి తిరిగి వస్తాడు. సిగ్లగు ప్రాంతం మొత్తాన్ని కూడా అమాలేకుడు తగలబెట్టి తన వారందరినీ చెర తీసుకుని వెళ్ళిపోతారు. చాలా బాధపడతాడు, ఏడుస్తాడు, ఓపిక లేనంతగా ఏడుస్తాడు. దావీదుతో ఉన్నటువంటి 600 మంది పనివారు. దీని అంతటికి కారణం ఇతడే కదా, ఇతను పెట్టి కొట్టి చంపేసేద్దాం అనుకుంటారు వాళ్ళు. కానీ 30వ అధ్యాయం 6వ వచనం రాయబడి ఉంటుంది, అతడు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని వెళ్ళి యెహోవా యొద్ద విచారణ చేశాను అని దేవుని యొక్క వాక్య భావం మనం చూస్తాం. దేవాది దేవుడు తరుము, తప్పకుండా నీ వారిని నువ్వు పొందుకుంటావు, రక్షించుకుంటావు అనంటే 400 మందిని తీసుకొని 200 మందిని సామాన్ దగ్గర కాపలా పెట్టి ఇక దావీదు యుద్ధానికి బయలుదేరుతూ ఉంటాడు. అక్కడ మనం గమనించినట్లయితే మార్గ మధ్యంలో 11 చూస్తే అర్థమవుతుంది. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదు వద్దకు వాడిని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రి మగులు అన్నపానములేమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనం పెట్టి దాహమిచ్చి అంజూరు పడలోని ముక్కను 2 ద్రాక్ష గెలను వానికి ఇచ్చిరి. వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా. అప్పుడు దావీదు అడుగుతున్నాడు, వాడికి భోజనం పెట్టి వాడు 3-4 రోజుల నుంచి భోజనం చేయలేదు, నీరసపడిపోయినాడని గమనించి వాడికి భోజన మర్యాదలన్నీ కూడా జరిగించి అడుగుతున్నాడు, ఏ దేశం వాడివి, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఇక్కడ ఎందుకున్నావు, ఏం జరిగింది అంటే వాడు మొత్తం పోసకూర్చున్నాడు చెప్పాడు. నేను ఒక ఐగుప్తీయుడిని, అమాలేకుడు ఒక యజమాని దగ్గర కింద పనిచేస్తున్నా, వీడికి కొంచెం అనారోగ్య సమస్యతో బాధపడతానంటే నా యజమానిని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, మేము నీకు సహాయం చేశాం కదా, నీ ప్రాణాన్ని తెప్పరిలా చేశాం కదా, నిన్ను ఉజ్జీవపరిచాం కదా, నీకు బలము వచ్చింది కదా, మాకు కొంచెం దారి చూపిస్తావా? వాళ్ళు ఎటు వెళ్ళారో తప్పకుండా చూపిస్తా, అయితే నా యజమాని వశం నన్ను చేయొద్దు అని అంటే అలాగే చేయము అని చెప్తాడు. ఎప్పుడైతే దావీదు ఆ యొక్క బలహీనమైనటువంటి వ్యక్తిని బలపరిచాడో, బలమొందినటువంటి ఆ వ్యక్తి దావీదుకు సహాయం చేస్తున్నాడు. ఈరోజు మనం బలహీనను బలపరిచేవారుగా ఉంటే వారు తప్పకుండా మనకు సహకారులుగా ఉంటారు. అంతేకాకుండా వారు కృతజ్ఞతగా మనకి వారు ఉపయోగపడేవారుగా కూడా ఉంటారు. అంత మాత్రమే కాకుండా మన మేలును వారు ఎప్పటికీ మర్చిపోరు. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం చేయవలసినటువంటి పని అనేకులు ప్రోత్సహించువారుగా, బలపరచువారుగా, దీవించువారుగా, ఆశీర్వదించువారుగా, చేయూతకు చిరునామాగా మనం ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాం.
నిజంగా మనం ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామా? దావీదు కష్టంలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. తన వారిని, తన భార్యని, పిల్లల్ని, తన పనివారి యొక్క భార్య పిల్లల్ని, గొప్ప ఆస్తిని వారు కోల్పోయారని ఎంతో దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా లేని వాడిని చూసి వాడిని బలపరుస్తున్నాడు. నాకెందుకులే, వీటికి నాకు సంబంధం లేదు కదా అని వెళ్ళిపోవడంలా. ఈనాడు చాలామంది స్వార్థ ప్రయోజనాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు, పనులు చేస్తున్నారు, ఉపయోగించుకుంటున్నారు మనుషుల్ని. అది ఎంత మాత్రము కూడా దీవెనకరమైనటువంటి అంశం కాదు పిల్లరా. నిస్వార్థ భావనతో ఇది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, నేను అడుగులు ముందుకు వేయాలి అనేటువంటి భావనతో మనము పరిచర్య చేయవలసిన వారమై ఉన్నాం. మరొక సందర్భం మనం చూస్తే ఆదికాండము 18వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. మమ్రే దగ్గర ఉన్న సింధూరవనం అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నాడు. దేవుడు అతనికి కనపడ్డాడు. ఆయన ఎండ వేడిమిన ఆ అబ్రహామును దర్శిస్తున్నాడు. గుడారం వాడిటేమో అబ్రహాము ఉన్నాడు, గుడారములో దుఃఖముతో శారా ఉండింది. వారి దుఃఖ దినమును సమాప్తం చేయడానికే దేవుడు వచ్చాడండి. అప్పుడు అబ్రహాము యొక్క పరిచర్య విధానం, అతిథి సత్కార్యం, అతిథిని గౌరవించేటువంటి ఆ పరిస్థితులు మనం చూడగలుగుతాం. అయ్యా నీళ్లు తీసుకొచ్చి ఇచ్చి, అయ్యా ఈ చెట్టు కింద కూర్చోండి, అలసట తీర్చుకోండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి తన భార్యకి పురమాయిస్తున్నాడు. 3 మానికల మెత్తని పిండి పిసికి నువ్వు రొట్టెలు చెయ్యి. గబగబొక లేక దూడను తీసుకుని వచ్చి పనివానికి ఇచ్చి దీన్ని సిద్ధపరచు, వెన్న, పాలు, తేనె అవన్నీ ఆ రొట్టెలు తీసుకొని వచ్చి వాళ్ళ ముందు పెట్టి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అతని యొక్క పరిచర్య విధానం, ఆ ఎండవేడి వచ్చినటువంటి అతిథులను తెప్పరిల్ల చేసినటువంటి ఆ విధానాన్ని దేవుడు గుర్తించాడు. అబ్రహామా నీ వయసు ఎంతయ్యా? 99. భార్య ఇదెంత? 89. మరుసటి సంవత్సరమున మీ కౌగిట కుమారుడు ఉంటాడు. ఆ బోసినోళ్ళు కలిగినటువంటి వాళ్ళకి ఆ బోసినోడుతో పుట్టిన ఒక చిన్న బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. చక్కని బిడ్డను. ఇస్సాకు అనగా నవ్వు. వారి దుఃఖ దినములు సమాప్తమైన. ఆయన భోంచేయటానికో అతను పెట్టిన దాన్ని తినటానికో రాలేదు, అతని యొక్క స్వభావాన్ని పరీక్షించడానికి వచ్చాడు. ఈరోజు మనం తెప్పరిల్ల చేయువారుగా ఉన్నామా? బలపరచువారుగా ఉన్నామా? మంచి సలహా ఇచ్చేవారుగా ఉన్నామా? మంచి ఆలోచన చెప్పేవారుగా ఉన్నామా? అనేకను ప్రోత్సహించేటువంటి వారుగా ఉన్నామా? వారికి ఏదో ఒకటి ఇచ్చి వారిని ఇంకొంచెం ముందుకు నడిపించేవారుగా ఉన్నామా? అదే ప్రభు ప్రేమ. ఆ ప్రభు ప్రేమను మనము క్రియారూపకంగా మనం తెలియజేయవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే అబ్రహాము ఆ పరిచర్య చేసినాడో వెంటనే దేవాదేవుడు నిశ్చయముగా మరుసటి సంవత్సరం కల్లా మీ కుమారుడు అనుగ్రహించబడతాడు. కుమారు ద్వారా వారు దీవించబడ్డారు, వారి పరిస్థితులు దీవించబడ్డాయి. ఈరోజు మనం అనేకులను తెప్పరిల్ల చేయువారుగా, ఉజ్జీంపచేయువారుగా, బలపరిచేటువంటి వారుగా మనం ఉండవలసిన వారమని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. మనం పరీక్ష చేసుకోవాలి. ఇదే యథార్థమైన భక్తి. యాకోబు అదే రాయబడి ఉంటుంది. యాకోబు 1వ అధ్యాయం 27 వచ్చిన తండ్రి అయిన దేవుని పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పెదలను విధరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించడయు ఇహలోక మారణము తన కంటకుండా తాను కాపాడుకున్నటయే. వారిని పరామర్శించాలి, వారికి సహకరించాలి, వారికి సహాయం చేయాలి, ప్రేమతో పరిచర్య చేయాలి, వారిని ఉజ్జీంపచేయాలి. ప్రభువారు కూడా యెషయా గ్రంథంలో అదే మాటని గుర్తు చేస్తాడు. అసలు ఆయన ఎందుకు ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాడు అని గమనించినట్లయితే, నేను ఉజ్జీంపచేయటానికే వచ్చాను, వారి మధ్యలో నేను నివాసం ఉంటాను, అది నాకు ఇష్టము అని కూడా ఆయన గుర్తు చేస్తాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం, మహాగణుడు మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అనే వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, ఆయనను వినయమగల వారి ప్రాణమును ఉజ్జీంపచేయుటకును
నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఈరోజు మనం కూడా మనం తగ్గించుకొని ఆ ప్రభు ప్రేమతో అడుగులు ముందుకు వేయాలి. మదర్ తెరీసా అంటారు, ఈయన గొప్ప కార్యాలు ఏమీ చేయలేకపోవచ్చు, కానీ ప్రభు ప్రేమతో చేసే ఆ చిన్న చిరునవ్వుతో చేసే ప్రతి పని కూడా అది ఆశీర్వాదకరం అవుతుంది. ఈరోజు మనం ఎలా ఉన్నాం? అనేకులను బలపరచువారుగా ఉన్నామా? మన కుటుంబాన్ని, మనం వెళ్తున్న సంఘ సభ్యులను, సేవకులను, మన చుట్టూ ఉన్నటువంటి మన ఇరుగు పొరుగు వారి పట్ల, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాము, ఎక్కడ వ్యాపారం చేస్తున్నాము, ఎక్కడ మనం పరిచర్య చేస్తుంటున్నాము, అక్కడ మనం ఆశీర్వాదకరంగా ఉన్నామా? నీవు ఆశీర్వాదముగా ఉండు అంటే అర్థం ఏంటి? అనేకులను బలపరచాలి అని అర్థం, అనేకులను ప్రోత్సాహపరచాలని అర్థం, అనేకులకు సహకరించాలని అర్థం. అది ప్రభు మనకు ఇచ్చిన గొప్ప భాగ్యంగా మనం ఎంచవలసిన వారం ఏంటూ ఉన్నాం. మరొక సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండము 45వ అధ్యాయములో 27వ వచనంలో చూస్తే, అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లను చూచినప్పుడు వారి తండ్రిని యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అతి దారుణంగా హీనాతిహీనంగా ప్రవర్తించారు యోసేపు అనలో యోసేపు పట్ల. తండ్రి కూడా తప్పు విధానాన్ని తెలియజేసినారు, లేని మాట చెప్పారు. ఆ విచిత్రమైనటువంటి అంగీని ఓ గొర్రెపిల్ల రక్తంలో ముంచి, చూడు దారిలో పడిపోయి ఉండింది, ఏదైనా క్రూర జంతువు తినేసిందేమో, చంపేసిందేమో అంటే ఏడ్చేశాడు యాకోబు. యాకోబును చూడక యోసేపును చూడక యాకోబు ఎంతగానో వేదన పడ్డారు. ఒక 20 సంవత్సరాల గ్యాప్ వచ్చింది అక్కడ. నా తండ్రిని చూడలేదనే బాధ తనలోనే ఉంది, నా కుమారుడు చనిపోయాడే అనేటువంటి బాధ యాకోబులో ఉంది. కానీ ఐగుప్తుకు అతను ప్రధాని అయ్యాడు. యోసేపు కల నెరవేరింది. ఇప్పుడు అతను అనేక మందికి ఆహారము అందించువాడు, అతను అనేక మందికి సంరక్షకుడుగా ఉన్నాడు. అదేవిధంగా మంచి సమరయుడి కథ లూకాసు వార్త 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, 30 నుంచి 37 వచనాల్లో. అతడు యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడు. పరిస్థితులు ఏమైనా కానివ్వండి, దొంగల చేతులు చిక్కాడు, ఇప్పుడు అతను అపాయంలో ఉన్నాడు, సర్వం కోల్పోయి ఉన్నాడు. యాజకుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. లేవీయుడు అదే దారిని వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు ఆగాడు. అక్కడ జాతి, కులము, మతము, గోత్రము లేకపోతే ఇంక వేరే ఏమీ ఆలోచించలేదు. పడిపోయినటువంటి వాడు యూదుడు. యెరూషలేము నుంచి బయలుదేరి యెరికోకి వెళ్తున్నాడు. అసలు యెరికోకి వెళ్ళకూడదు, ఎందుకంటే అది శాపగ్రస్తమైనటువంటి చోటు. వస్తున్నటువంటి వాడు సమరయుడు. సమరయులు యూదులు సాంగత్యము చేయరు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. సమరయ స్త్రీ చెప్తుంది ప్రభుత్వం, మాకు మీకు సాంగత్యం లేదు కదా, నన్ను నీళ్ళు అడుగుతున్నావేంటి దాహానికి అని. కానీ అక్కడ మంచి సమరయుడు అక్కడున్న పరిస్థితులను, ఆ పడిపోయిన యొక్క వ్యక్తి యొక్క విధి విధానాలను ఏమనుకోలేదు, అవి గమనించలేదు. తను యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక మానవత్వం కలిగినటువంటి మనిషిగా ఆ హ్యూమానిటీ, ఆ మానవత్వాన్ని చూపించడానికి అతను ముందుకెళ్ళాడు. ఇదివరకు పడిపోతే మోసుకొని వెళ్ళేవాళ్ళు, గబగబ తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆధునికమైనటువంటి ఈ కాలంలో మనకి ఎవరన్నా అలాగ పరిస్థితులు ఎవరన్నా పడిపోయానంటే 108కి ఫోన్ చేసి, లేకపోతే పలానా వాళ్ళకి పోలీసులకు సమాచారం ఇచ్చి చెప్తాను. ఇప్పుడు ఇంకొంచెం వెర్రి ఎక్కువైపోయి జనాలకి సెల్ఫీలు తీసుకోవటం, వీడియోలు తీసుకోవడం, దాన్ని ఛానల్స్లో పెట్టుకోవటం,
లైక్లు ఎన్ని వచ్చినాయి, షేర్లు ఎంత వచ్చింది, దీనికి డబ్బు ఎంత వచ్చిండింది అని దాన్ని పబ్బం గడుపుకునేటువంటి మహానుభావులు ఉన్నారు. చాలా జుగుప్సాకరమైనటువంటి చర్య. మన బ్రతుకు ఒక అర్థం పరమార్థం ఉండాలి అని అంటే అనేక మనం తెప్పరిల్ల చేయవారుగా ఉండాలి. అందుకే మంచి సమ్రుడి కథ 2000 సంవత్సరాల పైనుంచి మనం చదువుకుంటూనే ఉన్నాం. కారణం ఏంటంటే ఆ కాన్సెప్ట్ గొప్పది. అక్కడున్నటువంటి సమరుడికి ఉన్నటువంటి వ్యక్తిత్వం చాలా గొప్పది. వ్యక్తి సాధారణమైన వాడే, కానీ ఆ వ్యక్తిత్వం గొప్పది. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. మనము కూడా బీదలమై ఉండొచ్చు, యోగ్యత లేని వారమై ఉండొచ్చు, ఉన్నతమైన శ్రేణిలో మనం లేకపోయి ఉండొచ్చు, కానీ మన యొక్క స్వభావం గొప్పదిగా ఉండాలి. అనేకులు బలపరిచే వారంగా, చేయూతకు చిరునామాగా మనం ఉండాలి. ప్రభా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నన్ను దిద్దుము, నా పరిస్థితులు జ్ఞాపకం చేసుకోను, మాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు ఉండేవే, ఒకదానికమ్మటి ఇవన్నీ లింక్ ఉండేవే. కానీ ప్రభా అనేకుల కొరకు దీవెనకరమైన పాత్రగా సిద్ధపరచు, నా చేతులను బలపరచండి, అనేక మందికి నేను మా ప్రభా ఇచ్చే స్థాయిలో నన్ను ఉంచండి. ఇటువంటి ప్రార్థన అద్భుతమైనటువంటి. కనుక మనం ఆ దిశగా అడుగులు ముందుకు వేద్దాం. ప్రభా అనేకులు బలపరిచే, ఉజ్జీవపరిచే ఆ సామర్థ్యము నాకు ఇవ్వండి ప్రభా అని దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. ఆ దిశగా మనం అడుగులు ముందుకు వేద్దాం. ప్రభు మనల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమికుల తండ్రి, చెప్పిన వాక్యానుసారమే అనేకులను తెప్పరిలో చేయవారుగా మమ్మల్ని అందరూ సిద్ధపరచమని వేడుతూ ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲరిని మీరు దీవించి ఆశీర్వదించండి. కృపాసత్యముల వారికి తోడింపదై చేయండి ప్రభా. ఇక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి సహోదరి మా ప్రభా మౌనికను బట్టి, సహోదరుడు యేసు కుమార్ని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి వేడుకుంటున్నాం. సమస్త వారి సమకూడి జరిగించండి. వారు కట్టుకున్న గృహ పనంతట్లో కూడా మీరు తోడై ఉండి ఆ ఇంటి పనంతా కూడా జయకరంగా జరిగించమని కూడా కోరుతూ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ಎಲ್ಲరిని మీరు దీవించి ఆశీర్వదించి కృపలో వర్ధల చేయమని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార శుద్ధాత్మ త్రియేక దేవుని చూసిన యేసు నామములో తోడై సమస్త విషయంలో జయమిచ్చి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అద్భుతముని సువార్త, ఆనందముని సువార్త, అది నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. జుంటి తేనె దారల కన్నా మధురమైనది, వెండి బంగారముల కంటే కోరదగినది, పోయబడిన పరిమళ తైలము కన్నా సువాసన గలది. నా బాధలలో నాకు నెమ్మదినిచ్చునది, నన్ను బ్రతికించునది, నన్ను నడిపించునది. అద్భుత సువార్త, 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 అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త,
అద్భుత సువార్త. ఆదియందు ఆ వాక్యము ఉన్నది, అది దేవుని యొద్ద ఉన్నది. ఆదియందు ఆ వాక్యము ఉన్నది, అది దేవుని యొద్ద ఉన్నది. ఆ వాక్యమే దేవుడై ఉన్నది, శరీరధారి అయి యేసుగా వచ్చినది. ఆ వాక్యమే దేవుడై ఉన్నది, శరీరధారి అయి యేసుగా వచ్చినది. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆ వాక్యములో జీవమున్నది, ఆ జీవము మనుషులకు వెలుగైనది. ఆ వాక్యములో జీవమున్నది, ఆ జీవము మనుషులకు వెలుగైనది. చీకటిని ఛేదించు అద్భుత సువార్త, శక్తిగల సువార్త, పరిచర్యల సువార్త. చీకటిని ఛేదించు అద్భుత సువార్త, శక్తిగల సువార్త, పరిచర్యల సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.